దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జీఎస్ఆర్ భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండల కేంద్రంలోని కొత్తపల్లి మార్కెట్ యార్డులో మరియు భూపాలపల్లి రూరల్ మండలం గొర్లవేడు గ్రామంలో మార్కెట్ సౌజన్యంతో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఆయా మండలాల సంబంధిత అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుతోజ్ కృష్ణయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. భూపాలపల్లి మండలంలో గొర్లవేడు గ్రామంలో ఈరోజు మక్క కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 32 లక్షల టన్నుల మక్కలు రైతులు వేసుకోవడం జరిగింది. మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి 32 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా వాళ్ళు 8 లక్షల టన్నులకే మరి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇంకా 24 లక్షల టన్నుల మక్కలు రైతాంగం అంతా కూడా మధ్య దళారులు 14,1600కే కొనుగోలు చేస్తున్న సందర్భంలో రైతులు నష్టపోవద్దనేటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరికి కూడా మరి ఆలోచన చేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేశాం. ఈరోజు మక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. 2400 క్వింటాల చొప్పున ఈ రాష్ట్రంలో పండిన పంటనంతా కూడా కొనుగోలు చేయాలి అని చెప్తే క్వింటన్కు 1000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించి ఈరోజు మరి మక్కలను 32 లక్షల టన్నుల మక్కలను కూడా కొనుగోలు చేయడానికి ఈ నియోజకవర్గంలో 10 మరి యొక్క మక్క కొనుగోలు కేంద్రాలను కూడా తీసుకొచ్చి మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు గొర్లవేడులో, ఇప్పుడు గణపురంలో, రేగొండలో, గోరుకొత్తపల్లి, మొగుళ్లపల్లి, అదేవిధంగా చిట్యాల, టేక్మట్ల, మన శాంపేట ఈ యొక్క మక్కలు 14 తేమ శాతం ఉండే విధంగా మీరు తీసుకురావాలి సెంటర్కు. వచ్చిన తర్వాత 50 కిలోలు 650 కాంట జోకాలి, 650 సంచివేటు, 50 కిలోలు కాంట. దీన్ని అందరూ కూడా రైతు సోదరులు దీన్ని పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా దళారులు మధ్యలో 1600కు 1400కే కొంటున్నారు. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి మాకు ఈ రాష్ట్రంలో 32 లక్షల 70,000 టన్నుల మక్కలు పండుతున్నాయి, మీ అనుమతి కావాలని కోరితే మేము 8 లక్షలే కొంటాం, మిగతాది కొనమని చెప్తే రాష్ట్ర ప్రభుత్వమే మిగతా 24 లక్షల 70,000 టన్నులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ యొక్క 2400 క్వింటాల చొప్పున కొనుగోలు చేసి ఈ యొక్క రైతులకు ఆదుకునే విధంగా అండగా నిలవడం జరుగుతుంది. భూపాలపల్లి మండలంలో గొర్లవేడు గ్రామంలో ఈరోజు మక్క కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 32 లక్షల టన్నుల మక్కలు రైతులు వేసుకోవడం జరిగింది. మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి 32 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా వాళ్ళు 8 లక్షల టన్నులకే మరి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇంకా